వేదాలు చెబుతున్నాయి ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, అంటే ఎవరు ఆహారం పవిత్రంగా ఉంటుందో వారు పవిత్రంగా ఉంటారు. దీన్ని వెరీ ఇంపార్టెంట్ కిచిడి అంటారు. ఓకే, సో మీరు దీంట్లో రకరకాల వెజిటేబుల్స్, ఆకుకూరలు, సో మంచి ఆర్గానిక్ రైస్ వాడాలి, పప్పు, క్యారెట్, ఆలు, ఇలాగా మంచి శరీరం కావాల్సిన న్యూట్రిషన్ ఉపయోగించుకుంటూ మనం జాగ్రత్తగా నైవేద్యం కృష్ణుడికి పెట్టి కృష్ణుడు తిన్నాక తర్వాత ఈ ప్రసాదాన్ని మనం తీసుకోవడం వల్ల మన శరీరం పవిత్రంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా బతకచ్చు అనమాట. మనము ఆహారాన్ని 3 గంటల్లో ఉండి తినేయాలి, దానివల్ల సత్వగుణాలు ఉంటాం. మంచి ఆహారం ఎవరైతే తింటారో వాళ్ళందరూ అపవిత్రంగా ఉంటారు. ఆ బయట ఫుడ్లు తినేసి వాళ్ళు ఏదో వండుతారు. మనం ఏ చైతన్యంతో వండుతామో ఆ చైతన్యం తినే వాళ్ళకి వస్తుంది అనమాట. మీరు కోపంతో ఉన్నారనుకోండి, తినే వాళ్ళకి కోపం వస్తుంది అనమాట. ఆహారం అనేది ఈ మిషన్కి, ఈ శరీరం అనే మిషన్కి చాలా ముఖ్యమైనది అనమాట. కంగారు పడకూడదు అనమాట. ప్రశాంతంగా చాలా కేర్ఫుల్గా వండుకొని తినాలి.